హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక హెల్తీ స్నాక్ చేసుకుందాము. దీనికోసం అయితే నేను కొద్దిగా ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పాలకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఏది లేకపోయినా ఓన్లీ కొత్తిమీర ఉన్నా సరిపోతుంది. అలాగే ఒక క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, తర్వాత స్వీట్ పొటాటో ఉడికించి మ్యాష్ చేసుకున్నాను. లేకపోతే నార్మల్ పొటాటో బంగాళదుంప కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ మనకి ఇంట్లో ఉండేటివే అండి. జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడరు, పసుపు, ఆమ్చూర్ పౌడరు. ఇది గనుక లేకపోతే మీకు నిమ్మకాయ రసం ఉంటుంది కదా! నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. అలాగే చాట్ మసాలా లేకపోయినా స్కిప్ చేసేయొచ్చు. ఉప్పు, కారము అంతే అండి. ఇవన్నీ తీసుకుని తర్వాత ఇక్కడ బ్రొకోలీ నేను కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ చాపర్‌లో వేసి చాప్ చేసుకున్నాను. బ్రొకోలీ, ఆనియను, అల్లము, వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు మీరు సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడరు, 2 టేబుల్ స్పూన్లు నేను జొన్న పిండి వేసి కలుపుకున్నాను. జొన్న పిండి బదులుగా రాగి పిండి గానీ, బియ్యపు పిండి గానీ, శనగపిండి గానీ వేసుకోవచ్చు. అదంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని టిక్కీల్లాగా ఒత్తుకోవాలి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ వేడి చేసి దాని మీద ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ టిక్కీలన్నీ పెట్టేసి 2 నిమిషాల పాటు ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ కూడా తిప్పుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. అంతే అండి. మన హెల్తీ టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని కెచప్‌తో గానీ, లేదంటే గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.